ఆదోనిలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ప్రధాన సమస్య పరిష్కారానికి శ్రీకారం. ఆదోని పట్టణంలో అధిక వర్షాలు కురిసినప్పుడు శ్రీనివాస్ భవన్ సర్కిల్, విశ్వ హిందూ పరిషత్ రోడ్లలో మరియు రిజిస్టర్ ఆఫీస్ ఆవరణలో వర్షపు నీరు చెరువులను తలపిస్తుండటంతో ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బుధవారం చైర్పర్సన్ లోకేశ్వరి, కమిషనర్ కృష్ణ మరియు సిబ్బందితో కలిసి ప్రధాన కాల్వ సుమారు 1 కిలోమీటర్లు పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లోకేశ్వరి మరియు కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి పంచరం పోల్ వరకు సుమారు కిలోమీటర్స్ ప్రధాన కాల్వ పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో డ్రైనేజీ నీరు మరియు అధిక వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు రోడ్లపై చేరుతున్నాయని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండటంతో ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజు కమిషనర్ సార్తో కలిసి సుమారు 1 కిలోమీటర్లు పాటిస్తూ పరిశీలించడం జరిగిందని, ఈ డ్రైనేజీ కొత్త నిర్మాణం చేపట్టడానికి సుమారు 6 కోట్ల నిధులు అవసరం అవుతుందని కౌన్సిల్ సమావేశంలో చర్చించి విడతల వారీగా నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నామని, చెత్త చెదారం, ఈ గ్లాసులు, కవర్లు డ్రైనేజీలు వేయకుండా సహకరించాలని, డ్రైనేజీలో వేస్తే వాటి వల్లే వర్షపు నీరు వెళ్లకుండా అడ్డుపడుతున్నామని, హోటల్ టీ దుకాణ యజమానులు, చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా చెత్తను డ్రైనేజీలో వేయకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ శానిటేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం. సార్ తో పాటు నేను కూడా 1 కిలోమీటర్ వరకు వచ్చినాను. ఇది ఎలా ఉందంటే డ్రైనేజ్ ప్రాబ్లము. మనం ఆదోని ఎప్పుడైతే అవతరించిందో అప్పటి నుంచి చిన్నగానే ఉంది కాలువలు, డ్రైనేజ్. ఇప్పుడు మనం ఆదోని పెద్దగా అయ్యే కొద్దీ డ్రైనేజ్ చిన్నగా అయిపోయింది. దాంట్లో మనకు తెలియక అన్ని చెత్త అంతా మనం దాంట్లోనే కాలువలు, ఎంత మా వర్కర్స్ వచ్చినా కూడా కాలువలోకే వేస్తున్నారు. అదంతా వస్తుంది, ముందుకు వస్తుంది, ఆడో దగ్గర జామ్ అవుతుంది. దాని వలన వాటర్ మళ్ళా మనకి వెనక్కి వచ్చేసి శ్రీనివాస్ భవన్ అంతా లైన్ అంతా వాటర్ పైకి వచ్చేస్తా ఉంది. మనము చేయాల్సిన ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమనగా, హోటల్ వాళ్ళు కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతమంది వర్కర్స్ వస్తారు, మీరు చెత్త తీసి పెట్టండి అన్నా తీసి పెట్టారు. మొత్తం కాలువలోనే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలాగుందంటే చెత్త మొత్తం కాలువలోనే పేరుకుపోయింది. మీరు కూడా గమనించి కొంచెం చెత్తని క్లీన్ గా మీ డబ్బాల్లో పెట్టుకుంటే మా వాళ్ళు వచ్చి తీసిపోతారు. సార్ ఎస్టిమేట్ వేసినట్టుగానే ఇప్పుడు 1 కిలోమీటర్ కి 6 కోట్లు అవుతా ఉందంటున్నారు సారు. ఇప్పుడు మేమైతే కౌన్సిలింగ్ లో పెడతాము, సాధ్యమైనంత వరకు మేము క్లీన్ చేయడానికి తోడ్పడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చైర్పర్సన్ గారు మన సిహెచ్ లోకేశ్వర గారితో కలిపి మనకు వర్షాకాలం వచ్చినప్పుడు శ్రీనివాస్ భవన్ దగ్గర నీళ్ళు ఎక్కువ నిలబడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ మొన్న రీసెంట్గా సోషల్ మీడియా కూడా గమనించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ శ్రీనివాస భవన్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాలువ డ్రైన్, పెద్ద డ్రైన్ పంజరపల్ల కాలువలో కలుస్తుంది, ఆర్ఆర్ లేబర్ స్కూల్ దగ్గర కలుస్తుంది. ఈ స్కూల్ను గతంలో ఇంతవరకు కూడా రిపేర్ చేయించలేదు. కాబట్టి భవిష్యత్తులో మనకి ఏదైనా ఫండ్స్ నిధుల లభ్యతను బట్టి ఈ కాలువను ఏదైనా అభివృద్ధి చేయడానికి, అలాగే శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అడ్డంకులు లేకుండా పాడడానికి ఏదైనా చర్యలు తీసుకోవచ్చా అనే దానిపైన ఈరోజు పర్యటన జరిగింది. కాబట్టి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఈ కిలోమీటర్ వరకు మనకు డ్రైన్ అనేది ఇంతవరకు మొదలుపెట్టేది ఎప్పుడో పాతకాలంలో వేసిన డ్రైన్ అది. దాదాపు పూడికతో కూడా చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడినాయి. దానివల్ల మనకు వర్షాలు వచ్చినప్పుడు శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళు అవకాశం ఏర్పడుతుంది. దాంట్లో మాకు డీసిల్టేషన్ కింద కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది. మా శ్రీనివాస భవన్ దగ్గర నుంచి ఇక్కడ ఉండే పంజరపల్లి దగ్గర ఉన్నటువంటి డ్రైన్ ఏదైందో అది ముందు డీసిల్టేషన్ చేయమని చెప్పాము. భవిష్యత్తులో గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల లభ్యతను బట్టి, లేదంటే స్కీమ్ కింద ఏదైనా కానీ ప్రత్యేక నిధులు దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైన్ కూడా త్వరలో ఒక నిర్మాణానికి, దానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఈ కౌన్సిల్లోనే చేపట్టేటట్లు కూడా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో కానీ లేదంటే భవిష్యత్తులో కానీ వాటర్ ఎక్కడ నిలబడకుండా డ్రైన్ల నిర్మాణానికి కూడా మన కౌన్సిల్ సహకారంతో మేము చేపడతామని తెలియజేస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా అంటే 3 మీటర్లు, 4 మీటర్లు ఇట్లా 9 అడుగులు కానీ లేదంటే 12 కానీ కాలువ వెడల్పుతో కట్టినట్లయితే 12 అడుగులు వేసినట్లయితే దాదాపు 6 కోట్ల వరకు వస్తుంది 1 కిలోమీటర్కి. అలాగే దాన్ని బట్టి అంటే వాటర్ ప్రెషర్ని బట్టి వచ్చే నీళ్ళను ఆధారం చేసుకొని ఎంత పెడితే కాలువ అయితే బాగుంటుందో దాన్ని మా ఇంజనీర్లతో కానీ లేదంటే దానికి డిపిఆర్ తయారు చేసి దాని అంచనా ప్రకారం కాలువ నిర్మాణం పనులు చేపడతాము. అంటే వెంటనే చేయలేము, కానీ నిధుల లభ్యతను బట్టి ఫేజ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ కింద చేసుకుంటూ వస్తాము. కొంత అమౌంట్ స్పెండ్ చేసుకుంటూ ఖచ్చితంగా నిర్మాణం అయితే దీనికి ఒక పునాది అయితే ఈ కౌన్సిల్లోనే దానికి ఒక పునాది వేయించడం అనేది జరుగుతుంది.